వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశం 85% ముడి చమురు దిగుమతి చేసుకుంటా ఉంది. ఇక గ్యాస్ అయితే 50% అని తాజా గణాంకాలు చెప్తా ఉన్నాయి. కానీ 78% గ్యాస్ దిగుమతుల మీద భారత్ ఆధారపడింది. ముఖ్యంగా అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత హార్ముజ్ జలసంధి మొత్తం మూసుకుపోయింది. 700 పైగా నౌకలు, ముఖ్యంగా అందులో చమురు గ్యాసు తీసుకొచ్చే నౌకలన్నీ అక్కడ ఆగిపోయినాయి. హార్ముజ్ జలసంధిలో ప్రయాణం చేస్తే మేము దాడి చేస్తామని ఇరాన్ స్పష్టంగా చెప్పింది. అమెరికా చమురు నౌక మీద కూడా దాడి చేసింది. దీంతో భారతదేశానికి గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ముడి చమురుతో పాటు గ్యాస్ కూడా ఆగిపోయింది. భారత్ మొత్తం గ్యాస్ అవసరాల్లో 50% ఖతర్ నుంచి, ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే భారత్ చేరుకుంటూ ఉంటుంది. అది మొత్తం ఒక్కసారిగా ఆగిపోయేసరికి ఈ 10 రోజుల్లోనే ఇప్పటికే బెంగళూరు నగరంలో, ముంబై నగరంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. సహజంగా గృహ వినియోగానికి ఒకసారి బుక్ చేస్తే 50 రోజులు, 60 రోజులు, కొంతమందికి అయితే 3 నెలలు, కొంతమందికి నెల రోజులు వస్తూ ఉంటుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అలా కాదు. ఎందుకంటే రెస్టారెంట్లు, హోటళ్ళు 24 అవర్స్ అక్కడ మండుతూనే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు వాళ్ళు 10 సిలిండర్లు, 20 సిలిండర్లు డెలివరీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి సరఫరా నిలిచిపోయింది ఇప్పటికే. ఇది వాణిజ్య వినియోగదారులకి ఎఫెక్ట్ కొట్టింది. రాబోయే కొద్ది రోజుల్లో గృహ వినియోగం మీద కూడా పడే ప్రభావం ఉంది అనే భయంతో జనం ఒక్కొక్కరు 2 సిలిండర్లు, 3 సిలిండర్లు బుక్ చేసుకొని డెలివరీ పెట్టుకుంటా ఉన్నారు. ఇక డెలివరీ బిట్వీన్ ద బుకింగ్ సమయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం 25 రోజులు పెంచింది. రాబోయే రోజుల్లో దీన్ని 40 రోజులు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గృహ గ్యాస్ వినియోగం మీద ఎఫెక్ట్ ఎప్పటి నుంచి పడుతుంది అనేది రాబోయే 4-5 రోజుల్లో తెలిపైంది. ఎందుకంటే రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలన్నా కూడా కొంత సమయం పడుతుంది. సముద్రంలో షిప్పుల్లో ఉన్న చమురుకి గ్యాస్ కూడా బీభత్సమైన డిమాండ్ ఏర్పడింది. అక్కడ షిప్లో ఫిల్లింగ్ చేసి ఇక్కడ డెలివరీ చేసే సమయానికే ఒక బ్యారెల్ చమురు $30 పెరిగిపోతా ఉంది. దీంతో ఆయా దేశాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఇరాన్ మీద యుద్ధం ఇరాన్కే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ పెద్ద తలనొప్పి, ఆర్థిక ఇబ్బందులు, కష్ట నష్టాలను గురి చేస్తూ ఉంది. దీంతో అమెరికా మీద భయంకరమైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. యుద్ధం చూస్తే సెప్టెంబర్ దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్తా ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున క్షిపణులు కురిపిస్తా ఉన్నా ఇరాన్ వాడు చిన్న చిన్న డ్రోన్లతో తీవ్రమైన నష్టాలు చేస్తూ ఉన్నాడు. ఖతరు, కువైట్ ఈ దేశాల్లో చమురు శుద్ధి కర్మాగారాల మీద ధ్వంసం చేశాడు చిన్న చిన్న డ్రోన్లతో. దాంతో అక్కడ చమురు శుద్ధి నిలిచిపోయింది, గ్యాస్ సప్లై నిలిచిపోయింది. ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. గృహ వినియోగదారుల గ్యాస్ సరఫరా మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక ప్రకటన చేయబోతా ఉంది. గంభీరంగా చెప్తా ఉన్నారు, గృహ వినియోగానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదని. కమర్షియల్ వినియోగానికి గ్యాస్ సరఫరా ఆటంకాలు ఏర్పడ్డాయి. రాబోయే కొద్ది వారం రోజుల్లోనే గృహ వినియోగానికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. దీని మీద కేంద్రం ఈరోజు ప్రకటన చేసిన తర్వాత మరో వీడియోలో కలుసుకుందాం.